200 ఏళ్లు వివాదాస్పద ప్రాంతం ఆ ప్రాంతం తమదేనని ఓ లాటిన్ అమెరికా దేశం వాదిస్తోంది. 2 శతాబ్దాలుగా తామే పరిపాలిస్తున్నాం మీదెలా అవుతుందని పొరుగు దేశం ప్రశ్నిస్తోంది. ఈ వివాదం ఇప్పుడు చిలికి గాలివానలా మారుతోంది. దీనికి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికవడంతో ఆ 2 దేశాల మధ్య వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టయింది. తాజాగా ఒక దేశం ప్రాదేశిక జలాల్లోకి మరొక దేశం సాయుధ షిప్ ఎంటర్ అయింది. ఆ షిప్ను అడ్డుకునేందుకు మరో దేశం ఏకంగా యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. అసలు ఆ 200 ఏళ్ల వివాదం ఏ దేశాల మధ్య నలుగుతోంది? ఎందుకు ఆ ప్రాంతం వివాదాస్పదంగా మారింది? అసలు లాటిన్ అమెరికాలో ఏం జరుగుతోంది? వాచ్ స్టోరీ. మధ్య అమెరికాలో 200 ఏళ్ల వివాదం మళ్లీ రగులుతుందా? గయానా, వెనిజులా మధ్య యుద్ధం తప్పదా? లాటిన్ అమెరికాలో ట్రంప్ మద్దతు ఎవరికి ఉంది? లాటిన్ అమెరికాలో యుద్ధ ఘంటికలు మోగుతున్నాయి. గయానా, వెనిజులా మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ సముద్ర ఒప్పందాలను వెనిజులా ఉల్లంఘించిందని గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ ఆరోపించాడు. గయానా జలాల్లోకి వెనిజులాకు చెందిన కోస్ట్ గార్డ్ పెట్రోల్ షిప్ ప్రవేశించినట్టు తెలిపాడు. అమెరికన్ ఆయిల్ దిగ్గజం ఎక్సాన్కు చెందిన చమురు స్థావరానికి సమీపంలోకి వచ్చిందని ఇర్ఫాన్ అలీ వివరించాడు. దీనికి స్పందనగా గయానా సైతం నేవీని యాక్షన్లోకి దించింది. మరోవైపు వెనిజులాపై దౌత్యపరమైన ఫిర్యాదును కూడా లేవనెత్తింది. మార్చి 1న ఉదయం 7 గంటల సమయంలో సాయుధ పెట్రోల్ షిప్ తమ జలాల్లోకి వచ్చినట్టు గయానా నేవీ స్పష్టం చేసింది. ప్రత్యేకించి చమురు స్థావరాలకు సమీపంలోకి వెనిజులా షిప్ రావడంతో గయానా మండిపడుతోంది. గయానా స్పెషల్ ఎకనామిక్ జోన్లోకి వచ్చిన వెనిజులా నౌకకు వార్నింగ్ ఇచ్చింది. ఆ తర్వాత చమురు ఉత్పత్తి స్థావరాల రక్షణకు గయానా కోస్ట్ గార్డ్ యుద్ధ విమానాలను యాక్షన్లోకి దించింది. కోస్ట్ గార్డును కూడా గయానా మోహరిస్తోంది. శాంతి, చట్టబద్ధమైన విధానాలకు గయానా కట్టుబడి ఉందని ఆ దేశ అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ తెలిపాడు. తాజా వివాదంపై దౌత్య పరిష్కారాలకు యత్నిస్తామని తెలిపాడు. అదే సమయంలో గయానా ప్రాదేశిక సమగ్రతకు ముప్పును కలిగిస్తే సహించేది లేదని ఇర్ఫాన్ అలీ హెచ్చరించాడు. గయానా, వెనిజులా మధ్య నెలకొన్న తాజా ఉద్రిక్తతల్ని వైట్ హౌస్ నిశితంగా పరిశీలిస్తోంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా మదురోకు అమెరికా విదేశాంగ శాఖ వార్నింగ్ ఇచ్చింది. గయానాను రెచ్చగొడితే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా బెదిరింపులకు దిగింది. వాస్తవానికి మదురోను వెనిజులా అధ్యక్షుడిగా అమెరికా గుర్తించడం లేదు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మోసపూరితంగా గెలిచినట్టు వాషింగ్టన్ ఆరోపించింది. వెనిజులా ఓటర్లను అణిచివేశారని అప్పట్లో అమెరికా విమర్శించింది. ఇక డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా తిరిగి వచ్చిన తర్వాత మదురోపై కొత్తగా ఆంక్షలు విధించారు. అంతేకాదు, ట్రంప్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిపోర్టేషన్ డ్రైవ్ను మదురో వ్యతిరేకించాడు. వెనిజులా నుంచి అక్రమంగా అమెరికాకు వెళ్లిన తమ పౌరుల్ని వెనక్కి తీసుకునేందుకు మదురో నిరాకరించాడు. గౌరవప్రదమైన చర్చలను అమెరికా కోరుకుంటే తాము సిద్ధమేనని మదురో చెప్పాడు. కానీ అమెరికన్లు మాత్రం వెనిజులాలో హింస, ఫాసిజానికి మద్దతునిస్తున్నారని విమర్శించారు. వెనిజులాపై ఆంక్షలను కొనసాగించడం అమెరికా సమస్యగా మదురో అభివర్ణించాడు. తాము మాత్రం స్వతంత్రంగా, సార్వభౌమాధికారంతో శాంతి, అభివృద్ధి మార్గంలో నడుస్తామని వెనిజులా అధ్యక్షుడు చెప్పాడు. డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గయానా, వెనిజులా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. వాస్తవానికి గత నెలలో గయానా సైనికులపై వెనిజులా ముఠాలు దాడి చేశాయి. ఈ దాడుల్లో 6 గయానా సైనికులు గాయపడ్డారు. నిజానికి గయానా, వెనిజులా మధ్య ట్రంప్ రాకతో ఘర్షణకు దిగడం లేదు. ఈ 2 దేశాల మధ్య పాత వివాదం ఉంది. గయానా భూభాగంపై వెనిజులా అధ్యక్షుడు మదురో కన్నేశాడు. గయానాకు చెందిన భూభాగంలో 3/2 భూమి తమదని వెనిజులా వాదిస్తోంది. అందులోనూ ప్రధానంగా చమురు నిక్షేపాలు అధికంగా ఉన్న ఎస్సికిబో ప్రాంతంపై వెనిజులా కన్నేసింది. ఈ వివాదం 200 ఏళ్లుగా కొనసాగుతోంది. గత ఏడాది జరిగిన వెనిజులా ఎన్నికల సమయంలో ఎస్సికోబో ప్రాంతాన్ని వెనిజులాకు చెందిన రాష్ట్రంగా అధ్యక్షుడు మదురో ప్రకటించారు. అంతేకాదు, వెనిజులా పార్లమెంటులో ఎస్సికోబోని రాష్ట్రంగా గుర్తిస్తూ బిల్ను పాస్ చేశాడు. బిల్ను ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్టు ఆ దేశ పార్లమెంటు తెలిపింది. వెనిజులా ఏకపక్షంగా గయానా ప్రాంతాన్ని తమదని ప్రకటించింది. కొత్త రాష్ట్రానికి యసక అనే పేరును పెట్టింది. పొరుగుదేశం భూమిని తమదని ప్రకటించి దానికి కొత్త పేరు పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఊహించండి. భారత్లో ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ను తమదని, ఆ ప్రాంతానికి ఓ పేరును కూడా చైనా ప్రతిపాదించింది. డ్రాగన్ కంట్రీ వాదనల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఆ భూభాగం తమదని గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. చైనా మాదిరిగానే వెనిజులా దురాక్రమణకు ప్లాన్ వేస్తోంది.
గయానాతో తగువుకు సిద్ధమవుతోంది. సాంకేతికంగా గయానా భూభాగాన్ని వెనిజులా తమదని ప్రకటించుకుంది. కానీ ఎస్సికిబో ప్రాంతాన్ని వాస్తవంగా పాలిస్తున్నది మాత్రం గయానానే. అయితే ఎస్సికిబో ప్రాంతం ఆక్రమించుకునేందుకు కారకస్ ఎలాంటి సైన్యాన్ని పంపలేదు. కానీ ఆ ప్రాంతాన్ని రాష్ట్రంగా ప్రకటించి రక్షించుకునే హక్కు తమకే ఉందని వెనిజులా వాదిస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే వెనిజులా ఎందుకిలా చేస్తోంది? గయానా భూభాగాన్ని తమదని ఎందుకు ప్రకటించింది? కారకస్ వాదనలకు చట్టబద్ధత ఉందా అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టమే. దీనికి కారణం ఇరు దేశాల మధ్య శతాబ్దాల తరబడి ఈ వివాదం సాగుతోంది. 1800 నుంచి రెండు ప్రాంతాల మధ్య ఘర్షణలు రేగుతున్నాయి. నిజానికి ఇరు దేశాలు అప్పట్లో యూరప్ వలస రాజ్యాల్లో ఉండేవి. వెనిజులా స్పానిష్ నియంత్రణలో ఉంటే గయానా మాత్రం డచ్ ఆధీనంలో ఉండేది. అనంతరం గయానాను బ్రిటిషర్లు సొంతం చేసుకున్నారు. అక్కడే అసలు సమస్య మొదలైంది. ఎక్కడ బ్రిటిషర్లు అడుగు పెడితే అక్కడ వివాదాలు మొదలవుతాయనడానికి ఇది ఓ నిదర్శనం. బ్రిటిషర్లు ప్రాంతాలను విభజించి పాలించే సూత్రాన్ని అనుసరించారు. ఇదే దేశాల మధ్య వివాదానికి కారణంగా మారుతోంది. గయానాను ఆక్రమించుకున్న తర్వాత ఆ భూభాగానికి సంబంధించి బ్రిటిషర్లు కొత్త మ్యాప్ రూపొందించారు. అందులో స్పానిష్ ఆధీనంలోని వెనిజులా ప్రాంతాలను కూడా కలిపేసుకున్నారు. అది తమదిగా వాదిస్తూ వచ్చారు. ఎస్సికిబోను బ్రిటిష్ గయానాలో భాగంగా చూపించారు. బ్రిటిషర్లు రూపొందించిన ఆ మ్యాప్తోనే ఇరు దేశాల మధ్య వివాదం తలెత్తింది. 200 ఏళ్లుగా ఎస్సికిబో ప్రాంతం గయానా నియంత్రణలోనే ఉంది. గయానా మొత్తం భూభాగంలో ఎస్సికిబో 3/2 వంతులుంటుంది. సో ఆ భూమి తమది కాబట్టి స్వాధీనం చేసుకునే హక్కు తమకు ఉందనే వెనిజులా వాదనల్ని సమర్థించాలా? బ్రిటిషర్లు చేసిన నేరాలకు గయానాను ఇప్పుడు శిక్షించాలన్న ప్రశ్నలు అందరిలోనూ తలెత్తుతున్నాయి. ఈ వివాదంలో 1899లో అమెరికా మధ్యవర్తిత్వం వహించింది. 1966లో ఐక్యరాజ్యసమితి కూడా జోక్యం చేసుకుంది. 2018లో అంతర్జాతీయ న్యాయస్థానం కూడా ఈ వివాదంలో జోక్యం చేసుకుంది. ఎస్సికిబో గయానా ప్రాంతంగానే గుర్తించారు. కానీ వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురో మాత్రం అంగీకరించడం లేదు.